సినిమా అన్నది ప్రపంచం, మిరపకాయ అన్నది ప్రకృతి. సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పర్సీవ్ చేయబడుతుంది. మిరపకాయ కొరికితే అందరికి కారమే అవుతుంది. ప్రకృతిలో అందరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్కటే, ఎవరెస్ట్ శిఖరం లాగా ఒక్కటే. చివరికి మిగిలేది వచ్చేది రాని పోయేది పోని అయినా అన్న ఒక క్వశ్చన్. నేను చాలా సార్లు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి అడుగుదాం అనుకుంటున్నా, అది మిస్ అవుతుంది ఏదో మనం వేరే టాపిక్ లో వాడి. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది అసలు మనిషికి? ఇప్పుడు నా లైఫ్ పర్పస్, నాకు ఈ క్వశ్చన్ అన్ని వెరైటీ క్వశ్చన్. లాస్ట్ టైం ఏమో రామ్ మనోహర్ ఫన్ పటాక వీడియో లేదు కాబట్టి పేరు చెప్తున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడేమో చనిపోవాలని లేదు కానీ ఎందుకు బతకనో తెలుస్తలేదు. ఈ క్వశ్చన్స్ ఎక్కువైతున్నాయి మధ్యలో. ఇది నన్ను విపరీతంగా పరిశాన్ చేసిన ప్రశ్నలు ఇదొకటి. మిమ్మల్ని ఓకే, అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ జీవిత పరమార్థం. జీవిత పరమార్థం ఎందుకు నేను అసలు ఏం చేయాలి? జీవితానికి అర్థము పరమార్థము అంటే ద అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ లైఫ్ బొంగేం కాదు. అయ్యో అంటే అట్లా అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్కొక్కటి పరమార్థాలు ఒక్కొక్కటి పాడేని. ఇప్పుడు ఎవరెస్ట్ పీక్ అంటే మా ఊర్లో ఒక ఎవరెస్ట్ పీక్ ఉంది, అది ఎక్కుతావు అంటావా నువ్వు? పీక్ ఒకటే ఉంటుంది. అట్లా పరమార్థం ఉంటే ఒకటే ఉండాలి. అందరికి ఒకటే ఉండాలి. అప్పుడే అది పరమార్థం అవుతుంది, లేదా పరమార్థం బేస్డ్ ఆన్ ఛాయిస్ అవుతుంది. ఈ ప్రపంచం ప్రకృతి అనే ఎప్పుడైతే ఇన్సైట్ కలిగిందో నాకు జవాబు దొరికింది. అంతవరకు దొరకలేదు. జీవితం యొక్క పరమార్థం వేరు, మైండ్ యొక్క పరమార్థం వేరు. జీవిత పరమార్థం అనేది ప్రకృతిది, మైండ్ యొక్క పరమార్థం ప్రపంచాన్ని. ఇప్పుడు నేను 100 స్కూల్స్ పెట్టాలనుకున్నా, అది మైండ్కి సంబంధించిన పరమార్థం. అది నీ పరమార్థం వేరే, నా పరమార్థం వేరే. ద డెఫినేషన్ ఆఫ్ మై సర్వీస్ అండ్ డెఫినేషన్ ఆఫ్ యువర్ సర్వీస్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వరల్డ్లో అట్లా ఉండవలసిందే. అంతెందుకు ఇంతమంది ఎన్జిఓలు ఉన్నారు, కలిసి ఒక ఎన్జిఓ పెట్టుకుని పని చేసుకోవచ్చుగా. ఎవడి పరమార్థాలు వాడుకున్నాయి, ఎవడి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వాడుకున్నాయి. తద్వారా ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ప్రకృతి ప్రపంచం లేకుండా జీవిత పరమార్థం అర్థం చేసుకోవడం అసాధ్యం అసలు. అట్లా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రపంచం పరంగా నాకో పరమార్థం ఉంటుంది, మీకో పరమార్థం ఉంటుంది. అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నా అనేది నా పరమార్థం, మీరేం చేద్దాం అనుకుంటున్నా మీ పరమార్థం. మరి జీవితానికి పరమార్థం వేరే ఉంటుంది. ఏ పరమార్థం లేదు, అదే తెలుసుకున్నా నేను. ఏది లేదా? ప్రకృతిలో ఏ పరమార్థం లేదు. ప్రకృతిలో జస్ట్ ఉండడం పరమార్థం అంతే. బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద అల్టిమేట్ ఏమంటారు మీనింగ్ ఆఫ్ లైఫ్, జస్ట్ టు బీ. సో ఇప్పుడు లైఫ్ పర్పస్ ఏంది అని నా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ప్రపంచం. ఇప్పుడు నేను చెప్తా చూడు, నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పు, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఎవరు అడిగినా కన్ఫ్యూజన్ లేదు. ప్రపంచం పరంగా నాకు చాలా పరమార్థాలు ఉన్నాయి. నేను ఒక ఆథర్, ఒక మంచి పుస్తకం రాద్దాం అనుకుంటున్నా, కొన్ని పెయింటింగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఎక్కువ పెయింటింగ్స్ సేల్ అయితే ఐ వాంట్ టు బై ఏ బిగ్ ఫ్లాట్. తద్వారా నేను పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ ప్రపంచ పరమార్థాలు. కానీ వీటి పట్ల నేను గంభీరంగా లేను. ఎందుకంటే ఇది జరిగినా జరగకపోయినా నా ప్రశాంతత భంగం రాకుండా నేను చూసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ సిన్సియర్ అబౌట్ దిస్, బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఏ ప్రాపంచిక విషయాన్ని నేను సీరియస్గా తీసుకోవడం లేదు. వాటన్నిటిని సిన్సియర్గానే అడ్రస్ చేస్తున్నా, ఇది క్లియర్. రెండోది, ప్రకృతిపరమైన దానికి అసలు సీరియస్నెస్ లేదు, సిన్సియారిటీ లేదు, ఉన్నదే అది. ఇప్పుడు నువ్వు నిద్రపోతావు కదా, సిన్సియర్గా పోతావా, సీరియస్గా పోతావా? నిద్రపోతావు అంతే. సీరియస్నెస్ లేదు దాంట్లో. అసలు సీరియస్గా పండుకున్నా అంటే వాడు నిద్రపోతలేడని. ప్రకృతిలో ఉండడం ఉంది. ఇదేమంటారు, కన్ఫ్లుయెన్స్. అంటే మీరు ఇట్లా డివైడ్ చేసి యాక్చువల్గా ప్రకృతి ప్రపంచం అని, దాని ప్రకారం ప్రకృతి పరంగా ఇక ఉండడమే పరమార్థం, అంతకుమించి నిజానికి ఉండడమే. మనిషి యొక్క మనస్సు వల్ల ఆవిర్భవించిన ఈ ప్రపంచం లేకపోతే అందరూ చేసేది ఉండడమే. బట్ బై డెఫినేషన్ ఇప్పుడు బయట మనం అందరం మాట్లాడేటప్పుడు లైఫ్ పర్పస్ ఏంది అంటే వాడు ప్రపంచ పరంగానే మాట్లాడుతున్నారు. అందరు ప్రపంచం పరంగానే మాట్లాడుతున్నారు. ప్రకృతి పరంగా నువ్వు ఏమీ లేదు చేసేది. ప్రపంచం అంటే చేయడం, ప్రకృతి అంటే ఏమీ చేయకుండా ఉన్నది అంగీకరించడం. సో ఇప్పుడు లైఫ్ పర్పస్ ప్రపంచం పరంగా అంటే మరి అదైనా ఎట్లా తెలియాలి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇష్టం, ఇంక నీ ఇష్టం. నువ్వు ఏమంటారు, ఏరోనాటికల్ ఇంజనీర్ అయితే వెరీ గుడ్. కానీ తెలుసుకో, ఏరోనాటికల్ ఇంజనీర్ అయినా కాకపోయినా ఏమీ కాదని తెలుసుకో. సిన్సియర్గా ట్రై చేయి. నువ్వు ఎంత సాధిస్తావో దాన్ని ఆస్వాదించు. దాని ఫలాన్ని నీకు నచ్చిన వ్యక్తులకు పంచుకో. ప్రపంచంలో డిస్క్రిమినేషన్ ఉంటుంది, హైరార్కీ ఉంటుంది, ఉచ్చనీచాలు ఉంటే అని అంగీకరించు వాటి. నువ్వు ట్రై చేసి ఒక దగ్గర ఆగావు. ఎంఆర్ఓ ముఖ్యమంత్రి కాలేదని బాధపడకు, ఎంఆర్ఓ అయినందుకు ఆనందపడు.
ఈ సాటిస్ఫైడ్, ఆనందపడితే అక్కడ ఉండిపోతావు అంటారు. అట్లే ఉండిపో. ఉండిపోవాలా? అంతే హాయి, నీ స్థాయి అంతే. ఇప్పుడు నువ్వు లూనా మీద పోకుండా పల్సర్ని బిట్ చేయాలని ట్రై చేయకు, దేని స్థాయి దానికి ఉంది. రెండోది, దేని అల్టిమేట్ స్పీడ్ దానికి ఉంది చూడు. నేను చాలా ట్రై చేస్తే నాకు టీచర్ జాబ్ వచ్చింది, నువ్వు చాలా ట్రై చేస్తే నువ్వు ఐఏఎస్ అయినావు. అంటే ఇద్దరం అనుభవించే తృప్తి ఒకటైతే నువ్వు ప్రకృతికి వచ్చేసినావు అంతే. మెల్లగా నువ్వు ప్రకృతిలోకి జారి పడ. ప్రపంచంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కదా, వాడు ఐఏఎస్ ఉంటుంది, కానీ అనుభవించే తృప్తికి హెచ్చుతగ్గులు ఉండమంటున్నా. ఇప్పుడు నువ్వు ఉడిపిలో టీ తాగినావు, నేను ఎక్కడో షాంగ్రీలా ఒక 7 స్టార్ హోటల్లో టీ తాగినా. ద సాటిస్ఫాక్షన్ అన్నదానికి స్టార్ హోటల్తో ఏ సంబంధం లేదు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే బాత్రూమ్ యొక్క ఎక్స్ట్రావగాన్జా తోటి మోషన్కి ఏ సంబంధం ఉంది? అరే మంచి బాత్రూమ్ ఉందిరా స్టార్ హోటల్లో, ఈరోజు మోషన్ బాపు వాళ్ళు ఎవరు అనుకోండి. నాకు తెలిసి అట్లా అనుకునే మొదలగా నేనైతే చూడలేదా. తిండి మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు అయితే అనుకో, వస్తే పోతావు అంతే. అంతే తప్ప అరే నేను మంచి బాత్రూమ్ ఉంది అట్లీస్ట్ ఒక 10 times అనే వెళ్ళాలనుకుంటుంది ఈసారి, గురువు గారి బ్లెస్సింగ్స్ కావాలి నాకు ఇట్లా. సో ఇప్పుడు ఈ ఒక్క విషయంలో నేను ఎంత తేలిక పడ్డాను. ప్రపంచంలో ఎవరిది వాళ్ళ, ప్రకృతిలో అందరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్కటే, ఎవరెస్ట్ శిఖరం లాగా ఒక్కటే. ప్రకృతిలో పర్పస్ ఆఫ్ లైఫ్ హాయిగా ఉండడం, ప్రకృతిలో పర్పస్ ఆఫ్ లైఫ్ మంచి నిద్రపోవడం, ప్రకృతిలో పర్పస్ ఆఫ్ లైఫ్ నీ బాడీకి వంట బట్టే తిండి తినడం, తద్వారా మంచి శక్తి తెచ్చుకోవడం, హాయిగా ఆడుకోవడం. ప్రకృతిలో పర్పస్ ఆఫ్ లైఫ్ ఆట, కాంపిటీషన్ ఏముండవు. నీకు ఎంత సాధ్యమో అంత ప్రపంచంలో చేయి, ఎవాల్వ్, ఎక్స్ప్లోర్, నో ప్రాబ్లం. కానీ చివరికి నువ్వు ప్రకృతి ఒడిలోకి రావాల్సిందే. ఎగ్జాంపుల్, నువ్వు పెద్ద బెంజకాయ చివరికి మిగిలేది, నువ్వు అమెరికా పోయినా, నేను చెప్పిన జోకి, అమెరికా పోయినా నువ్వు ఫస్ట్ పోయేది బాత్రూమ్కి, అది దట్ ఈస్ ప్రకృతి అన్నట్టు. కోటీశ్వరుడైనా చివరికి గ్రేవ్యార్డే. ఇప్పుడు ఎంత కోటీశ్వరుడు కానీ ఎంత జీనియస్ కానీ ప్రకృతి నియమాలను పట్టించుకోకుండా సర్వైవ్ కామని. సో ఈజ్ అంబానీ, ఈజ్ అ కరోడ్పతి అండ్ ఈ వోంట్ స్లీప్, దట్ వోంట్ హ్యాపెన్. అంబానీ కరోడ్పతి, అతని దగ్గర డబ్బు ఉంది, ఎక్స్ట్రావగాంజా ఉంది, లగ్జరీ ఉంది, తద్వారా అతను ఆనందంగా ఉన్నా లేకపోయినా ఏం కాదు అని చెప్పమని ఒక్కండి. ప్రకృతి మూల స్థితులు నువ్వు గుర్తిస్తే ఆల్రెడీ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నవేవి నీ దగ్గర లేవు, నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ప్రకృతి ఇన్బిల్ట్, అది నువ్వు గుర్తిస్తేనే వస్తుంది. దీనికి చక్కటి ఒక వ్యాఖ్య రాసిన నా ఆత్మకథలో, ప్రత్యక్ష సత్యాలు పరోక్ష సత్యాలు ఈ రెండు గుర్తించి తీరాలి. స్పిరిచువల్ జర్నీ అంటే రియలైజింగ్ డైరెక్ట్ ట్రూత్ అండ్ ఇండైరెక్ట్ ట్రూత్. ఆకలి ప్రత్యక్ష సత్యము, నిద్ర ప్రత్యక్ష పరోక్ష సత్యాల కలయిక. ప్రత్యక్షంగా తెలుస్తుంది, జారుకున్నాక తెలుస్తలేదు. శృంగారం ప్రత్యక్ష సత్యము, కానీ చైతన్యం ప్రత్యక్ష పరోక్ష సత్యం. అది హఠాత్తుగా నువ్వు చైతన్యంగా ఉన్నట్టు తెలియదు. ఎరుక పరోక్ష సత్యమే. 99% అంటే యాక్టివ్ ఉండడమా ఒకటే, ఒక దాని యొక్క డిఫరెంట్ అభివ్యక్తి అన్నట్టు. ఇప్పుడు సాక్షిగా ఉండడము, నిష్కామ కర్మ చేయడము, సామరస్యము, చైతన్యము, ఎరుక, సమదృష్టి, సమత్వం అన్నీ ఒకటే. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు, ఇప్పుడు నేను ఊరిక కూర్చున్నా, సాక్షి, ఏదైనా చేస్తున్నా, అదే నిష్కామ కర్మ. చైతన్యం అంటే జస్ట్ చుట్టుపక్కల ఉన్న మొత్తము నీలో భాగమని గుర్తిస్తున్నావు ఆ క్షణం. అంటే అవేరు వేరే, మళ్ళీ వన్నెస్ చైతన్యం అంటే. అవేరు ఉండడం అంటే ఏదైతే ఉందో, నేను చైతన్యం అంటే ఇట్లా యాక్టివ్ ఉంటే చైతన్యం, అసలు అంత అబద్ధం. అది అంటే ఎంత యాక్టివ్ ఉండాలో అంత యాక్టివ్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మ్యాచ్ లో చివరికి అది చైతన్యం కాదు, అది జస్ట్ నువ్వు ఆ గేమ్ గెలిచే వరకు నిన్ను మోటివేట్ చేయడం అంతే. ఇప్పుడు అదే అవేర్నెస్ అనుకో, అంతా ఒక్కటని గుర్తించే స్థితి కాకుండా, ఈ అంతా ఒక్కటే ఉన్న దాంట్లో భిన్నంగా చాలా ఉన్నాయని గుర్తించే స్థితి ఒకటి ఉందా? అంటే ఇప్పుడు చెట్టు పుట్ట అన్నీ ఒకటే, చైతన్యం ఇది. చెట్టు పుట్ట అన్నీ ఒకటే, కానీ దేని భేదాలు దానికి నేను గుర్తించడం అవేర్నెస్ అన్న. సో యు ఆర్ వేటికి భేదభావాలు చూపిస్తలేవు, కానీ అన్నిటి మధ్యన భేదాలు నేను గుర్తిస్తున్నావు. యు ఆర్ జస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది సమదృష్టి అనుకో. నీ దగ్గరికి ఎవరు వచ్చినా ఒకేలా చూస్తున్నావు, నీ హృదయం లోపల ఎలాంటి కల్మషం లేదు ఎవరి పట్ల. సమత్వం అంటే నువ్వు ఏది తింటున్నా అందరికీ పంచుతున్నావు. సమానత్వం అంటే సమానం అని కాదు, ఈక్వల్, కిలో 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 అరటిపండు అని అట్లా కాదు. సమత్వం మళ్ళీ ఇది మెకానికల్ సమత్వం. అది చాలామంది సమత్వం అంటే ఈక్వల్గా పంచాలి. ఆస్తులు మాత్రమే మెకానికల్గా పంచబడతాయి, ఆహారం మెకానికల్గా ఎట్లా పంచుతావు?
నువ్వు గ్లాస్ నీళ్లు తాగు, నేను 3 గ్లాసులు నీళ్ళు తాగుతా. సమత్వం ఇది. అదే నీకు ఎంత సరిపోతుంది. ఆర్గానిక్ బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది. ఇది కూడా నేను రాసుకున్న ఒక అనాలజీ. అంటే వెతకగా నాకు ఎగ్జాంపుల్స్ దొరికినాయి. కొన్నేళ్ళు పట్టింది. నేను జీవితకాలం రిపీట్ చేస్తా వాటిని, ఏం పర్వాలే, ఉపయోగపడతాయి. మెకానికల్ ఈక్వాలిటీ అంటే కిలోకి కిలో అంతే. ఆర్గానిక్ ఈక్వాలిటీ అంటే ఒక 2 గ్లాసుల పప్పుకి 2 చిటికెల ఉప్పు, 2 ఈక్వల్. ఇప్పుడు నువ్వు 2 గ్లాసుల పప్పు వేసిన 2 గ్లాసుల ఉప్పు పీకుతుంది, పప్పే పీకుతుంది. మెకానికల్ ఈక్వాలిటీ, ఆర్గానిక్ ఈక్వాలిటీ. ఓకే సార్, అదే మనం డిబేట్ కావాలి. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన సబ్జెక్ట్ కొంచెం ఒక్కొక్క పదము ఒక్కొక్క వీడియో నాకు తప్పకుండా. అసలు చైతన్యం అంటే ఒక వీడియో, సామరస్యం అంటే ఒక వీడియో. ఇప్పుడు ఈ క్షణం చూడు, ఇప్పుడు రామ్ అనేవాడు ఇట్లా కూర్చున్నాడు. ఈ సమస్త చరాచర సృష్టిలో ఉన్నదంతా సజీవంగా ఉన్నాయి కదా. అన్నిటికీ హృదయ స్పందన ఉంది, అన్నిటికీ ఆకలి ఉంది, ఏదో ఒక కామనాలిటీ అయితే ఉంది కదా. అది వేరువేరుగా కనిపిస్తుంది కానీ ఈ సమస్త విశ్వానికి ఆకలి అవుతుంది మధ్యాహ్నం 1 గంటకు. ఒకసారి అట్లా చూడు, అదే చైతన్యం. అది చైతన్యం. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వన్నెస్. డిస్టింక్షనే పోయింది. వన్నెస్ దాని మీనింగ్ చైతన్యంకి. అదొక మీనింగ్, ఈక్వలెంట్ మీనింగ్. ఎవరి మీనింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓవరాల్గా మూలం పట్టుకో. చైతన్యంలో డిస్టింక్షన్ పోయి అంతా ఒక్కటని తెలుస్తుంది. యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ఇట్. నువ్వేం క్లెయిమ్ చేసుకోవట్లే. రమణ మహర్షి మాట అడుగుతాడు, అంతా నీవే అని తెలిసిన తర్వాత వాడు వచ్చి అడిగాడంట, భగవాన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు సమస్త విషయం అంతా నేనే తెలుసుకున్నా అన్న. అంతా నీవే అని తెలుసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నావు, ఎవరికి ప్రదక్షిణ చేస్తున్నావు అన్నాడంట. ఇప్పుడు ఉన్నదంతా నీవే అయినప్పుడు ప్రదక్షిణ చేస్తుంది ఎవరికి? సో ఫిలాసఫర్ దొరికిపోతాడు. రియల్ పర్సన్ అనుకో, ఊరికే చేసిన అని చెప్పి అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఊరికే చేసిన అంతే, ఊరికే. ఇప్పుడు నేను మీకు నమస్కారం పెట్టాను, నాకు నేనే అయినా పెడితే బాగుంది, ఊరికే పెట్టాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దిస్ ఇస్ ద గుడ్ ఆన్సర్. ఉత్తగనే అట్లా. ఓకే, అది మొత్తం చీకటి అయిపోయింది. ఇది కూడా తీసుకో. అదే అది రికార్డు కొట్టి ఇప్పటిదాకా రికార్డులో వీడియో అయిపోయింది. ఓకే, ఈ వీడియో కూడా అయిపోయింది. పర్పస్ ఆఫ్ లైఫ్ విత్ చీకటితో అయిపోయింది. ఇప్పుడు చూడు, నా యూట్యూబ్ అనేది ప్రకృతి పరంగా పర్పస్ నేను క్రియేట్ చేసిన దాన్ని. అంటే జనాలు చూడని చూడకపోని, ఐఎమ్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్. నేను చేయడానికి జనాలు చూడడానికి ఏం సంబంధం? అందుకే నేను చీకటి అయినా కూడా నేను సీరియస్ తీసుకుంటాను. మొదటిసారి లిబరేషన్ వచ్చేసి లిబరేషన్ వచ్చింది. అదే లైట్ లేదు పోతుంది అనుకుంటాను. ఇలానే ఉంటే చూస్తారన్నది ఒక అబద్ధం. నువ్వు ఎలా చూపిస్తే అలా చూస్తారు. అందుకని ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన రకరకాల ఆధ్యాత్మిక తాత్విక వాంగ్మయాల్లో ఇది అత్యున్నతమైన స్టేట్మెంట్. ఇది ఎవరైతే విన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. నాతో సహా ఐఎమ్ ఆల్సో లిజనింగ్ మై ఓన్ స్టేట్మెంట్. ఇక్కడ ఎవరు గొప్పగాదేమీ కాదు. అదే ప్రకృతిలో ప్రపంచం నీకు పర్పస్ లేదని తెలుసుకో. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత లక్ష్యము ఛేదించే అంశముగానే కాదు, నువ్వు ఉన్న స్థితిని పరిపూర్ణంగా అంగీకరించుకోవడం. ప్రపంచం అంటే బిల్డింగ్ ద మైండ్, ప్రకృతి అంటే ఎండింగ్ ద మైండ్. ప్రపంచం అంటే కన్స్ట్రక్షన్, ప్రకృతి అంటే డిస్ట్రక్షన్ అంటే ఏంటిదంటే మనం పెట్టుకున్న ఇన్ని రోజుల నుంచి పెట్టుకున్న దారుణాలన్నీ తీసేయడం. ఒక్కొక్కటి ఇది కాదు. మనం పుట్టినప్పుడు ఏం లేకుండా ఉన్నాం, జంతువులాగా. ఇప్పుడు వచ్చిన కుక్కలా ఉన్నాం. అది పెరిగిన కొద్దీ మనకు భాష వచ్చి, భాష తర్వాత సిస్టమ్ ప్రోగ్రామింగ్ అయ్యి ఇట్లనే ఉండాలి, దీనికి బాధపడాలి, దీనికి బాధపడొద్దు, దీనికి సంతోషపడాలి, ఇవన్నీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూర్చొని ఒక్కొక్కటి తీసేసుకుంటూ కూర్చోవాలంటే అయితే లేదు. అందుకే జస్ట్ రూట్ కట్ చేయాలంతే. అంటే ఇప్పుడు సుమ్మాయిరు అన్నా కదా, ఇంకా నువ్వు మొత్తాన్ని చేయకు. దానికి మంచి డెఫినేషన్ ఏంటంటే ఆకుని సవరించకు, జస్ట్ రూట్ వీకే. ఇట్లా చెట్టు ఇట్లా పీకు, సుమ్మాయి కూర్చోండి, గంటన్నరలో చెట్టు చచ్చిపోతుంది. అంటే రూట్ వీకడం అంటే ఇక్కడ మన కాంటెక్స్ట్ అది ఏదో ఎగ్జాంపుల్ కాబట్టి అట్లా. రూట్ వీకడం అంటే యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. థింకనే వద్దు, ఇంకా చూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంత సమస్యలు మాట్లాడతారు, వాడిని చెప్తారు, సమస్యలు క్లియర్. అసలు నువ్వు ఎవరికి చెప్పక, ఇంకా అసలు ఈవెన్ యూ ఆల్సో డోంట్ థింక్. అంత సర్దుకుంటుంది. భయం మనిషికి, నేను చేయకపోతే ఏమన్నా వీక్తుందేమో, ఏమన్నా అవుతుందేమో. నువ్వేమి చేయకపోతే చాలా మంచిగా అవుతుంది. చాలాసార్లు జరుగుతుంది, జనాలు అఫెండ్ అయినా నాకు ఓకే. ఒక కుటుంబ పెద్ద చనిపోవడం వల్ల ఈ కుటుంబ సభ్యులు సెటిల్ అవుతారు కొన్నిసార్లు. మనకి బాధ్యత తెలుస్తుంది. ఒక వ్యక్తి తాగుబోతవడం వల్ల నెక్స్ట్ 10 జనరేషన్స్ అప్రమత్తం అవుతుంది. కొన్నిసార్లు జరుగుతాయి అట్లా. ఒక సమాజము చాలా ఎలీట్గా, చాలా టాలెంటెడ్గా ఉండి నెక్స్ట్ సమాజాలన్నీ సంకనాగిపోయినా ఉన్నాయి.
నెగ్లిజెన్స్ వస్తుంది వాళ్ళకి. వచ్చేస్తుంది. సో అందుకని మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. కానీ ఎవడైనా సరే ఏ నియమం అందరికీ అప్లికబుల్ అవుతుందో, నేను ఇప్పుడు దీనికి ఏమంటా, చాక్లెట్ అన్నది, లేకపోతే చాక్లెట్ కాదు, సినిమా అన్నది ప్రపంచం, మిరపకాయ అన్నది ప్రకృతి. సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పర్సీవ్ చేయబడుతుంది. మిరపకాయ కొరికితే అందరికి కారమే అవుతుంది. సత్యం అట్లుంటుంది. అది వ్యక్తిని బట్టి, మేము బ్రాహ్మిన్స్ కాబట్టి మాకు స్వీట్ అనిపిస్తుంది మిరపకాయ, అట్లేం నీ పెట్టాలన్నాడు. మిరపకాయ నోట్లో పెట్టిన తర్వాత నువ్వు బ్రాహ్మణైనా, కోటీశ్వరుడైనా, రాజైనా, ఎవడైనా ఒకటే, కయ్య అవ్వాల్సిందే. అంటే సత్యం అనేది ఏమంటారు, ఇష్టాయిష్టాలకు అతీతం. అసలు మైండ్ అక్కడ ఉండదు. అసలు ఇదే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. కాంప్లికేటెడ్ కాదు కానీ ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. అంటే ఆ టైంలోనే పర్టికులర్ కాంటెక్స్ట్ అడిగినప్పుడు చెప్పినప్పుడు కరెక్ట్ కదా హిందీలో ఒక అనిపిస్తుంది. మాట చెప్పేటోడు, కభీ భీ ఐసా సమస్య ఆతే హై నా పావు జమా కర్కే ఖడే హో జావ్ అనేటోడు. ఆయన ఆ పదం వాడాడు అప్పట్లో. అంటే పావు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇంతకాలం ఏదో చేసినావు కదా, మొట్టమొదటిసారి ఏం చేయకుండా ఫస్ట్ ఉండు, కూర్చో అక్కడ, కడే వచ్చాను జస్ట్ అక్కడ ఉండు. ఉదాహరణకి ఎవడేదో తిట్టాడు, నువ్వైతే ఎంబడే తిట్టి మొట్టమొదటిసారి ఊరికే ఉండు, డోంట్ రియాక్ట్. ఒక 5 minutes 10 minutes ఊరికే ఉండు. చూడు అసలు జార్జ్ గురించి చెప్పేటోడు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు ఏదో చేయాలనిపిస్తుంది కదా, అది రాసి పెట్టుకో పేపర్ మీద. 24 hours తర్వాత చేయడానికి ట్రై చేయి. నీకు 24 hours తర్వాత మీనింగ్లెస్ అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ అవర్ డిసిషన్స్ ఆర్ ఇంపల్సివ్ అంతే తప్ప దే ఆర్ నాట్ రియల్ డిసిషన్స్. రియల్ డిసిషన్ ఈజ్ నాట్ టు టేక్ ఎనీ డిసిషన్. ఓకే, ఆన్ దట్ నోట్ వీఆర్ క్లోజింగ్.